ముందు నువ్వైతే బట్టలది. అరే నీకు పిచ్చిగానే పట్టింది ఏంటి? ఎక్సర్సైజ్ చేయక పొట్ట పెరిగిందిరా. ఈ ఎక్సర్సైజ్ ఏందన్నా? నీ బుర్ర చూసుకుంటావా, వాళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్ చూసుకుంటావా? ముందు బట్టలు తీయన్నా. రండి సార్, రండి రండి. ఎక్కడికి రావాలయ్యా చీకట్లో? అసలు లైట్లే వేరే కౌన్సిలింగ్ లో. లైట్స్ ఆన్. ఏమయ్యా అసలు టైం సెన్స్ ఉందా? 30 years ఇన్ సిటీ ఇక్కడ. ఆ కౌన్సిలింగ్ ఏదో త్వరగా చేయవయ్యా. చేస్తాం సార్, ఇప్పుడే చేస్తాంగా. చేస్తామని అలా చూస్తామేం సార్? అవతల అన్నకు చాలా పని ఉంది, ముందర కానిచ్చండి. తమ్మి ఏమేమి సార్? ఇట్రా అమ్మ. టైం అయ్యా, ఏం చేస్తాం? జై బజరంగబలి. అయ్యో అయ్యా అయ్యా. ఏరా, సిటీలో పెద్ద ల్యాండ్ మాఫియా అన్నారు, ఫిలిం నగర్ నుంచి పటాన్ చెరువు దాకా ఖాళీ జాగా కనబడకూడదన్నారు. గోలీ సోడా కొడితే గుల్లైపోయారేంట్రా? ఓకే, కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? ఏమన్నారు సార్? కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఏమైంది సార్? కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? కౌన్సిలింగ్ వద్దు సార్, కౌన్సిలింగ్ వద్దయ్యా. అయ్యా డెడ్ బాడీ కౌన్సిలింగ్ ఏంటి సార్? గోలీ కొట్టేయండి సార్, కౌన్సిలింగ్ వద్దు సార్. 30 years ఇన్ సిటీయా? నా 30 years సార్. డైలాగులో దమ్ము కోసం వాడానయ్యా. ఏదో నన్ను వదిలిపెట్టండి సార్. మీరు చాలా మంచోడు సార్. టీ అడిగితే హార్లిక్స్ ఇచ్చారయ్యా. వదిలిపెట్టండి అయ్యా. వెంటపడకపోతే వెంటపడు. ఏరా, వీళ్ళు మీకు గురువులా? వీళ్ళని కొట్టడం కరెక్టేనా? 100% కరెక్ట్ సార్. మా జీవితాన్ని పాడు చేశాడు సార్. మమ్మల్ని కావాలని కేసులో ఎక్కించారు సార్. వాళ్ళ వెంట తిప్పుకున్నారు సార్. కొట్టండి సార్. నేను కొట్టడం కాదు, మీరే వచ్చి చేయండి సేమ్ కౌన్సిలింగ్. ఎందుకు సార్? మీరు మాకు బాగానే చేశారుగా. మీ వాళ్ళతోటి కొంచెం వెరైటీగా ఉంటది. రండిరా. ఇంకొకసారి ఈ సిటీలో మీ పేరు నా చెవికి వినపడిందో గోలీ కొట్టి పారేస్తా. ఇష్టం లేదా సిటీ వదిలి వెళ్ళిపోండి. ఉండాలంటే మీ పేరు నా చెవికి వినపడకూడదు. బాయ్స్, ఎస్ సార్. వీళ్ళకి స్పెషల్ హెర్బల్ టాన్సిలింగ్ ఇచ్చి పంపించండి. స్పెషల్ హెర్బల్ కౌన్సిలింగ్? 30 years ఇన్ సిటీ. నీకే తెలియకపోతే నాకేం తెలుసు అన్నా? గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. హెర్బల్ డాన్సింగ్ ఇవ్వడానికి వచ్చాం. మీ బాడీ చాలా స్ట్రాంగ్ బాడీ. ఇది బాడీ కాదమ్మా, డెడ్ బాడీ. చల్లగా ఉందమ్మా. అమ్మంటావేంటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పోనీ చెల్లెంటానమ్మా. ఫేస్ వాష్ చేసుకో. ఫేస్ అంటే ఏంటమ్మా? అసలు ఆయనకి ఫేస్ ఉంటే కదమ్మా వాష్ చేయడానికి. అయితే నేను చేస్తా. అమ్మో అమ్మా అమ్మా అమ్మో. ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా? నో, యూ కెన్ గో. థ్యాంక్స్ చెల్లి. అమ్మా అమ్మా అయ్యా అమ్మా వామ్మో అమ్మా. కమ్ ఆన్ గర్ల్. ఎందుకన్నా బాధపడతావు? ఫేస్ ఫ్రెష్ గా ఉంది. ఇస్త్రీ బట్ట నలగలేదు. మనల్ని కొట్టారని
బయట చెప్తే తప్ప ఎవరికి తెలియదన్నా ధన పొలము. ఏందిరా సింహాచలంగా రార్లకి సెందుకు తాగించారు? ఇప్పుడు అర్థమైందిరా. 30 years in సిటీ, 3 minutes, శ్రీరామ్ యాదవ్, సింహాచలం, డీసీపీ. ఈ చేతులు ఎంత బరువుగా ఉన్నాయి, కాస్త నా చెయ్యి కాసుకోరా. అన్నా దగ్గరికి రాలేదన్నా, యూజ్ చేసుకో అన్నా, యూజ్ చేసుకో. గట్టిగా రాకు, మళ్ళీ కౌన్సిలింగ్ అంటారేమో. అమ్మో అయ్యా నీకు దండం పెడతా, కాస్త పక్కది. ఇదేందిరా అయ్యప్ప కొండలా ఎంత లోతుగా ఉంది? అన్నా కళ్ళు మూసుకొని అయ్యప్ప అని దూకేద్దామన్నా. అంతేనా? అయ్యప్ప నడిచిగాడేనా? అవ్వన్నా మనకు జరిగిన ఇటు వానికి కూడా జరగాలి. జర ఓపిక బట్టి ఏం కానట్టు యాక్ట్ చెయ్యన్నా, లేకపోతే జంప్ అయిపోతాడన్నా. నమస్తే వస్తా. నమస్తే అన్నా. అరే శ్రీరామ్, ఏమ్రా రాత్రి నాతో తాగి తిని నాకు తెలియకుండా కౌన్సిలింగ్ ముందు వస్తావరా? నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు అన్నా. అన్నా డిస్కషన్ ఎందుకన్నా, ఆ ఆఫీసర్ వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు. పడేరా. ఏరా నీ ఏరియా కౌన్సిలింగ్ ఎంతలా మాట్లాడుకున్నావు? సీక్రెట్ అయితే చెప్పకు. ఓపెన్ సీక్రెట్ అన్నా, నువ్వు వెళ్ళి నీ ఏరియా మాట్లాడుకో. నీ ఏరియాకి ముందు ఎంత మాట్లాడుకున్నావు చెప్పు. అది 2-3 నెలలు అవుతుందన్నా చెప్పడానికి. బిల్లు బిల్లా? అదంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిందన్న కౌన్సిలింగ్. నువ్వు వెళ్ళి లోపల ఆఫీసర్ వెయిటింగ్. నేను లోపలికి వెళ్తున్నా, నేను వచ్చే వరకు మీరు ఇద్దరు ఇన్నే ఉండండి. రండి సార్ రండి. షర్ట్ విప్పండి సార్. షర్ట్ స్కానింగ్ చేయాలి, విప్పండి సార్. వాళ్ళు ఇప్పిరా? ఇప్పారు సార్. అయితే డబ్బులు ఓకే. ఓకే. ఇదే కౌన్సిలింగ్ బాబు. ఇదే రా కాలిస్తున్నారే. అయ్యో తొంగి చూసినందుకు ఇంత బాధరా అయ్యా? మా గురుగారు చూద్దామని వచ్చిన సార్, గొర్రెని కూర్చొని గొర గుర్చుకొచ్చి దిమ్మల దమ్మల కొడతారని తెలియక కొత్త బట్టలు వేసుకొచ్చిన సార్ కౌన్సిలింగ్ ఇస్తారని. ఇదేం కౌన్సిలింగ్ సార్? కౌన్సిలింగ్ అంటే పైసలు అనుకున్నా సార్. సింహాచలం సార్ వీనెంబడికి ఎప్పుడు తిరిగా సార్, మొత్తం సింహాలే కనిపిస్తాయి. ఇదేం చెప్పారా బాబు? ఇదేం కౌన్సిలింగ్ రా బాబు. అమ్మా సింగలొద్దుడా నాయన, కోటిలో చెరుకు రసమని నమ్ముకొని బతుకుదా నాయన. ఇక రాన్రా. కుర్చీ వచ్చుంటుందన్నా, సింహం కూర్చొని ఉంటుందన్నా. ఒక్కసారి దాదాగిరి చేస్తూ కనబడ్డావా, నీ డెడ్ బాడీ ఫోటో ఇండియా టుడే కవర్ పేజ్ మీదకి వచ్చేటట్టు చేస్తా. జాగ్రత్త. ఏమన్నా ఉల్టా పల్టా కనిపించినావు చక్కగా రాదే. మజాక్ చేస్తున్నావు అన్నా? కళ్ళు మూసుకొని చక్కనాడు. అమ్మ తోడు అన్ని ఉల్టా పల్టా కనిపిస్తున్నాయి. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటారు, ఇలాంటి మంచి పనులకి మాత్రం ముందుకు వెళ్ళిపోతారు. ఓల్డ్ సిటీ తర్వాత న్యూ సిటీ వచ్చింది తెలుసా? అరే మామింది ఎందుకు గుస్సా అవుతున్నావు? నా పहले जाके आओ फिर बात करेंगे. అయ్యా ఆఫీసర్ వెయిటింగ్ పోయిరా. जाओ जाओ. అమ్మో అమ్మో. కౌన్సిలింగ్ వెళ్ళాలి. ఏంటో కారు కూడా ఉల్టా పల్టా కనిపిస్తుంది ఏమిరా? అవురా శ్రీరామ్, కౌన్సిలింగ్ అంటే గిట్లుంటదని ఒక్క ముక్క ముందే చెప్పుంటే
బయటకే బచాంచుకొని పారిపోతుంటే కదరా. ఆడ చెప్పారు ఇచ్చినావన్నా, గోల్కొండ ఎక్స్ప్రెస్ మరే చూసుకోపోతే కదన్నా. అవురా, మన పరిస్థితి గిట్లుంటే గా పాత బస్సు బతికేమైతుందో. ఓకే, షుగర్ ఓకే. అలాగే రండి సార్, రండి. వందే మాతరం, వందే మాతరం. ఏమ్రా, నాకు చెప్పకుండానే కౌన్సిలింగ్ వస్తారా? 2 నిమిషాల్లో వస్తా బిడ్డ, ఉండు. టైం లేదన్నా. ఉల్టా పల్టా వస్తున్నావు, సీదాగా రా. 2 నిమిషాల్లో వస్తారని నిమిషంలోనే వచ్చినావు కదన్నా. అది లేదన్నా. మీ అందరినీ సార్ రీకౌన్సిలింగ్ పిలుస్తున్నారు. కౌన్సిలింగ్ పేరు చెప్తే బచ్చగాళ్ళంతా ఫరార్.